హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ప్రభావతి సేటు దగ్గరికి అప్పు విషయంలో సమాధానం చెప్పడానికి వెళ్తూ ఉంటుంది. ఇక బాలు మీనా రోడ్డు మీద కారులో వెళ్తూ ఉండగా ప్రభావతి కనిపిస్తుంది. వడివడిగా నడుచుకుంటూ అలా వెళ్తూ ఉన్న ప్రభావతిని చూసి అనుమానం వస్తుంది బాలుకి. ఏంటి, మా అమ్మ ఎప్పుడూ లేనిది ఇంత హడావిడిగా భయంగా వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుందబ్బా అని అనుకుంటాడు. ఇక మీనా కూడా, ఏవండి, అత్తయ్య గారు ఎక్కడికి ఇప్పుడు వెళ్తున్నారు, ఎందుకంత కంగారు పడుతూ వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారండి? సరే కానీ మనం వెళ్ళి అత్తయ్య గారిని కారులో ఎక్కించుకుందాము, ఎక్కడికైనా వెళ్ళాలేమో అక్కడ డ్రాప్ చేద్దామండి అని అంటుంది. ఆగు మీనా, ఆగు. అమ్మా ఎక్కడికో అవసరం మీద వెళ్ళడం లేదు, ఏదో భయంతో ఉన్న పని మీదే వెళ్తుంది అని అంటాడు. ఇక తర్వాత ఇద్దరు ప్రభావతిని ఫాలో అవుతారు. ప్రభావతి సేటు దగ్గర ఆగుతుంది, లోపలికి వెళ్తుంది. ఇక సేటు ప్రభావతిని చూడగానే డబ్బులు తీసుకొచ్చావా అని అడుగుతాడు. డబ్బులు తేలేదు సేటు గారు అని అనడంతో, డబ్బులు తేలేదా? డబ్బులు తేకుండా ఎందుకు వచ్చావో? అయినా ఇంట్లో అందరికీ చెప్పేస్తాను, ఈ విషయం నేను దాచడం మంచిది కాదు. 1,00,000 2 లక్షల, పోనీలే ఎక్కడో దగ్గర తెచ్చిస్తావు అనుకోవడానికి అన్ని డబ్బులు 10 లక్షల రూపాయలు నువ్వు తీర్చలేవని నాకు అర్థమైపోయింది. నా డబ్బు కావాలని నేను ముందే చెప్పాను. ఈ కాగితాల మీద సంతకాలు కూడా నువ్వు చేసావు. 6 నెలల్లో నా డబ్బు నాకు ఇచ్చి ఇంటి కాగితాలు నువ్వు తీసుకువెళ్తానని చెప్పావు. 6 నెలలు అయ్యింది కాబట్టే ఇక నేను ఎట్టి పరిస్థితుల్లో ఆగే పని లేదు. ఇల్లుని నేను తీసేసుకుంటాను. ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్పి ఆ ఇంటిని నేను జప్తు చేసుకుంటాను. ఇంకో 2-3 లక్షలు రావాలి అంటే అవి నేను మీ మొహాన్ని కొట్టేస్తాను. అంతేకాని ఇంకా నువ్వు నాకు సమాధానం చెప్పడానికి రావద్దు అని ప్రభావతిని అనడంతో, అయ్యో సేటు, అంత మాట అనద్దు, నాకు కొంచెం టైం మాత్రమే అడిగాను, అంతేకాని ఇల్లు నేనెందుకు విడిపించకుండా ఉంటాను? ఆ ఇల్లంటే మా ఆయనకి పంచప్రాణం. ఇంటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునే ప్రసక్తే లేదు. అయినా మీరెందుకు అనుమానిస్తున్నారు? నా కోడలు రోహిణి గొప్పింటి బిడ్డ, వాళ్ళ నాన్న కోట్లకు అధిపతి. తను తలుచుకుంటే 5 నిమిషాల్లో మీరు ఇచ్చిన డబ్బుకి డబుల్ వడ్డీ వేసి మీకు ఇచ్చేయగలను. మీరు కొంచెం ఓపిక పట్టండి సేటు అని అనడంతో, ఏంటమ్మా కాకమ్మ కబుర్లు చెప్తున్నావు? కోట్లు ఉన్నవాళ్ళు లక్షలు ఎందుకు అప్పు తీసుకుంటారు? అవన్నీ నాకు అనవసరం. ఒకవేళ మీ కోట్లు తెచ్చిస్తే వాటితో నువ్వు మెడలు మిద్దెలు కట్టుకో. ముందు నా డబ్బు సంగతి చూడు. అయినా ఇక నిన్ను చూడు అని కూడా చెప్పను, సరాసరి మీ ఇంటికే వచ్చేస్తాను. ఈరోజు రౌడీల్ని పంపించాను, రేపు నేనే వస్తాను, నన్ను ఆపద్దు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ప్రభావతి బతిమాలుతూ ఉంటుంది. సేటు, ఈ ఒక్కసారి నా మాట వినండి, మీ డబ్బు నేను తెచ్చిస్తాను. దయచేసి ఇంటి దగ్గరికి రావద్దు. ఈ అప్పు నేను చేశాను అని తెలిస్తే ఆయన బ్రతకరు. ఆయన నన్ను చంపైనా చంపుతారు, లేదంటే ఆయనైనా ఏదో ఒకటి చేసుకుంటారు. నన్ను జీవితంలో ఇక నమ్మరు. నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, కానీ ఇల్లు మాత్రం వల్ల కళ్ళలాగా తయారవుతుంది. దయచేసి మీరు మాత్రం రావద్దు అని అంటూ ఉంటుంది. నువ్వు ఇలా చెప్తూ ఉంటే ఇంకా నాకు భయంగా ఉంది ప్రభావతి. నా డబ్బు వసూలు చేసుకోవడం నాకు ముఖ్యం. ఏవైనా సమస్యలుంటే నువ్వు మీ ఆయన చూసుకోండి, అది నాకు అనవసరం. ఎక్కడి నుంచి వెళ్ళు అని అంటాడు. సేటు, ఎంత చెప్పినా నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు. సరే, వడ్డీ డబ్బులు తీసుకొచ్చి నేను నీకు ఇచ్చేస్తాను. ఎంత వడ్డీ ఆగిందో అంత వడ్డీకి చక్ర వడ్డీ వేసి మీకు ఇచ్చేస్తాను. వడ్డీ తీసుకుంటున్నారు కదా, కనీసం కొన్నాళ్ళైనా ఓపిక పట్టండి, ఆ తర్వాత అసలు కూడా ఇచ్చేస్తాను అని చాలా నమ్మకంగా చెప్పడంతో, సరే అది కూడా చూస్తాను. వడ్డీ తీసుకొచ్చి రేపు టయానికి మొత్తం ఇచ్చేస్తావా? నువ్వు రావడం 1 గంట లేట్ అయినా కూడా నేను మీ ఇంట్లో కూర్చుంటాను అని అంటాడు. సరే సేట్, నేను ఇక్కడి నుంచి వెళ్తాను అని ప్రభావతి వెళ్తూ ఉంటుంది. వీళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలన్నీ కూడా ప్రభావతి మాటలు బాలు మీనా ఇద్దరు వింటారు. ఇద్దరు విని ఇద్దరు షాక్ అయిపోతారు. ఏంటండి, అత్తయ్య గారు ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి సేటు దగ్గర డబ్బు అప్పు తీసుకున్నాను అని చెప్తుంది ఏంటండి? అసలు ఏంటండి ఇదంతా అని అంటుంది. అదే పూలగంప, నాకు కూడా అర్థం కావడం లేదు. ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి అప్పు చేయాల్సిన అవసరం అసలు మా అమ్మకి ఏమొచ్చింది? ఆ డబ్బు ఏం చేసింది? ఆ లక్షలు మింగినోడ్నే ఇంకా నమ్ముతుంది. వాడి తల మీదే ఈ 10 లక్షలు కూడా పెట్టుబడి పెట్టుంటుంది. ఇంకా ఊరుకోను, అస్సలు నేను సహించను.
ఇద్దరిని అంతు తేల్చేస్తాను. అసలైన వాడిని నమ్మి ఎందుకు అంత డబ్బుని నాశనం చేస్తుందో నాకు అర్థం కావడం లేదు. అస్సలు నేను ఊరుకోను అని అంటాడు. మీనా వద్దండి వద్దండి ఆగండి అని అంటూ ఉంటుంది. నువ్వు ఆగమని ఎంత చెప్పినా నేను ఆగను. ఇప్పుడు ఈ నిజం నేను కానీ చెప్పకుండా ఉంటే ఈరోజు తాకట్టు పెట్టింది ఆ మనోజ్ గాడి వల్ల రేపు ఆ ఇంటిని ఎవరికైనా అమ్మినా అమ్ముతుంది. అక్కడ దాకా విషయం రాకుండా ఉండాలి అంటే ఈ విషయం వెంటనే నేను నాన్నతో చెప్పాలి అని ఇంటికి వస్తాడు. ఈలోపు సత్యం కూడా వస్తాడు. ఇదిలా ఉండగా మరో పక్కన రోహిణికి వాళ్ళమ్మ ఫోన్ చేయడంతో ఇక అక్కడికి వెళ్తుంది వాళ్ళమ్మ. అమ్మ రోహిణి, నా పరిస్థితి ఏమీ బాగోలేదమ్మా. ఏ క్షణం ఎలా ఉంటానో నాకు తెలియడం లేదమ్మా. గుండెల్లో చాలా దడగా ఉంది. ఒక్కసారిగా గుండెల్లో చాలా భారంగా అనిపిస్తుంది, మైకంగా అనిపిస్తుంది. ఈ ప్రపంచమే నా నుండి దూరంగా వెళ్ళిపోతుందేమో అని అనిపిస్తుందమ్మా. నాకు రోజులు దగ్గర పడ్డాయి అనిపిస్తుందమ్మా అని రోహిణికి చెప్పడంతో, అమ్మా నువ్వు అలా మాట్లాడద్దు, ఏం కాదులే. అయినా డాక్టర్ గారు కొన్నాళ్ళాగి చెకప్కి రమ్మన్నారు కదా, పద తీసుకువెళ్తాను అని చెప్పి ఇక రోహిణి వాళ్ళ అమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. ఇక డాక్టర్ గారు అన్ని చెకప్లు చేస్తారు, అన్ని టెస్టులు చేస్తారు. ఎందుకో తనకి అనుమానంగా అనిపించి గుండెకు ఎక్స్రే కూడా తీయిస్తాడు. తీయించిన తర్వాత రోహిణితో ఇలా అంటాడు. రోహిణి, మీ అమ్మకి వెంటనే గుండె ఆపరేషన్ చేయాలి. డబ్బు రెడీ చేసుకో, లేదంటే తన ప్రాణాలు దక్కవు అని అనడంతో డాక్టర్ గారు ఆపరేషనా అని అంటుంది. అవును, ఆపరేషన్ చేయాలి. అంతకు ముందు కూడా కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు అంతగా భయపడాల్సిన అవసరం లేదని చెప్పాను, కానీ అప్పుడు తనకున్న సమస్య బయటపడలేదు. ఇప్పుడు బయటపడింది. గుండెలో ఓ రక్తనాళం పూర్తిగా మూసుకుపోయింది. వెంటనే ఆపరేషన్ చేసి దాన్ని సరిచేయాలి. ఏమాత్రం ఆలస్యమైనా మీ అమ్మ నీకు దక్కదు అని అనడంతో రోహిణి షాక్ అవుతుంది, ఏడుస్తుంది. డాక్టర్ రెండు చేతులు పట్టుకొని బ్రతిమాలుతుంది. ప్లీజ్ డాక్టర్, మీరు ఎలాగైనా మా అమ్మని బ్రతికించాలి. ఆపరేషన్ మీరు చేసి మా అమ్మ ప్రాణాలకి ప్రమాదం లేదు అని మీరు చెప్పాలి డాక్టర్, ప్లీజ్ డాక్టర్ అని అంటే, అలాగేనమ్మా, నేను మీ అమ్మ ప్రాణాలకు ప్రమాదం లేకుండా ఆపరేషన్ చేయిస్తాను. కానీ ఆపరేషన్కి 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది. మందులతో సహా అంతా కలిపి 12 లక్షల వరకు ఖర్చు అవుతాయి అని చెప్పడంతో 12 లక్షలా అని అంటుంది. అవునమ్మా, 12 లక్షలు. ఆపరేషన్ చేసే వాళ్ళు కూడా 3 మనుషులు వస్తారు. పైగా పెద్ద వయసు కాబట్టే చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. బాగా అనుభవజ్ఞులైన డాక్టర్స్ని నేను పిలిపించి ఆపరేషన్ చాలా జాగ్రత్తగా చేయిస్తాను. ఆ డాక్టర్స్ తీసుకునే డబ్బే నేను నీకు చెప్పాను. నేనేమి నీ దగ్గర ఏ డబ్బులు తీసుకోవటం లేదు. మీ గురించి నాకు మొదటి నుంచి తెలుసు కాబట్టే ఇంత, అదే వేరే వాళ్ళైతే ఇంకా ఎక్కువే ఉండేది అని చెప్పడంతో ఇక రోహిణి చేసేదేమీ లేక, సరే డాక్టర్, ఎలాగైనా డబ్బుని నేను అరేంజ్ చేస్తాను. అమ్మకైతే ప్రస్తుతానికి మందులు రాసివ్వండి అని ఓ 2 రోజులకి మందులు తీసుకొని ఇంటికి తీసుకొచ్చేస్తుంది. ఇక తర్వాత సుగుణమ్మ, అమ్మ రోహిణి, అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? అయినా నా మీద అంత ఖర్చు పెట్టడం కరెక్ట్ కాదు. నేను నిన్ను కోరుకునేది ఒకటే, నీ కొడుకుని నువ్వు తీసుకువెళ్ళు. నీ కొడుకు నీకు భారం కాకూడదమ్మా. ఏ తల్లికి బిడ్డ భారం కాకూడదు. ఈ తల్లి తెలుసో తెలియకో ఎన్ని తప్పులు చేసినా, అష్ట కష్టాలు పడ్డా అవన్నీ పిల్లల కోసమేనమ్మా ఆ తల్లి చేస్తుంది. అలాంటిది నీ కొడుకుని నువ్వు వదిలేసి నీ స్వార్థం నువ్వు చూసుకుంటే నువ్వు మంచి తల్లివి అనిపించుకోలేవు. తల్లితనానికి మచ్చ వస్తుందమ్మా. నీ కొడుకుని నీ దగ్గరికి చేర్చుకో. నా ప్రాణాల గురించి నువ్వు ఆలోచించద్దు. నా బాధంతా ఆ చంటిగాడు మీదే. వాడికి అమ్మ నాన్న లేక అన్నీ నేనే పెంచాను. నేను ఎప్పుడు ఎలా ఉంటానో తెలీదు కాబట్టే వాడిని నువ్వు తీసుకువెళ్ళమ్మా. ఏదో ఒక అబద్ధం చెప్పు. నీ గురించి నువ్వు ఎంతో అబద్ధం చెప్పి నువ్వు ఆ ఇంట్లో కోడలివయ్యావు. అలాగే నీ కొడుకు గురించి కూడా ఏదో ఒకటి అబద్ధం చెప్పి నువ్వు నీ దగ్గరికి చేర్చుకోమ్మా. నీ బిడ్డ నీ దగ్గరికి చేర్చుకోవడంలో నువ్వు అబద్ధం చెప్పినా తప్పు లేదు. వాడిని కాపాడడం కోసం, వాడి ప్రాణాల కోసం నువ్వు అబద్ధం ఆడినా అది తప్పు కూడా కాదమ్మా అని అంటుంది. అమ్మా ఆపుతావా? మాట్లాడితే నా కొడుకు నన్ను తీసుకెళ్ళిపోమంటావు. నాకు చేతకాక తీసుకువెళ్ళడం లేదా? ఎందుకు తీసుకువెళ్ళడం లేదో నీకు తెలియదా? నేనెంత నరకయాతన అనుభవిస్తున్నానో నాకే తెలుసు.
అని అంటుంది. సరే గాని ముందు నీ ఆపరేషన్ సంగతి చూడాలి అని అంటుంది. వద్దమ్మా వద్దు, నా ఆపరేషన్కి పెట్టే ఖర్చు వాడి పేరు మీద కనీసం ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా వాడి చదువులకి పనికొస్తాయమ్మా అని అంటుంది. ఏం అక్కర్లేదు, నిన్ను కూడా కాపాడుకోవడం నా బాధ్యత అని అంటుంది. అంత డబ్బు ఎక్కడ తెస్తావే అని అంటుంది. పార్లర్ ఉంది కదా, ఆ పార్లర్ని నేను బేరం పెడతాను. ఆ పార్లర్ అమ్ముడు పోయిన తర్వాత ఆ డబ్బుతో నేను నీకు ఆపరేషన్ చేయిస్తాను అని అంటుంది. ఇలా చేస్తే మీ అత్తగారికి తెలిసిపోతుంది కదమ్మా, మళ్ళీ నా గురించి మీ ఇంట్లో నీకు గొడవలు అవుతాయి, వద్దు రోహిణి అని అంటుంది. ఏదో ఒకటి నేను వాళ్ళతో చెప్పుకుంటాను, ముందు డబ్బు ముఖ్యం అని చెప్పేసి ఇక తర్వాత రోహిణి బ్యూటీ పార్లర్ ఫొటోస్ తీసి OLXలో అప్లోడ్ చేస్తుంది. ఎవరైనా బ్యూటీ పార్లర్ కావాలనుకుంటే నన్ను సంప్రదించండి అని చెప్పి తన నెంబర్ కూడా ఇస్తుంది. ఇక తర్వాత కొంతమంది బ్యూటీ పార్లర్ రోహిణి అమ్మకానికి పెట్టింది ఏంటి అని అనుకుంటారు. ఇక మనోజ్ ఫ్రెండు మనోజ్కి ఫోన్ చేస్తాడు. ఏరా అప్పుడే దివాలా తీసిందా బ్యూటీ పార్లర్? ఆయన బాగానే సాగుతుంది కదరా, మీ ఆవిడేంటి దాన్ని అమ్మకానికి పెట్టింది అని అనగానే, ఏంటి రోహిణి పార్లర్ని అమ్మకానికి పెట్టిందా అని అంటాడు. అదేంట్రా నీకు తెలీదా ఈ విషయం? నీకు తెలిసేమో అనుకోనే నేను ఫోన్ చేశానురా అని అంటే, నాకు తెలీదురా అని అంటాడు. నీకు తెలియకుండా ఎలా జరుగుతుందిరా, ముందు మీ ఆవిడతో మాట్లాడు అని ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఆ తర్వాత కోపంతో మనోజ్ ఇంటికి వస్తాడు. అమ్మా రోహిణి ఏది ఇంకా రాలేదా అని అంటాడు. రాలేదురా. ఏంట్రా ఆవేశం, ఎందుకంత కోపంగా ఉన్నావు అని ప్రభావతి అంటుంది. ఏం లేదు, రోహిణి పార్లర్ని అమ్మకానికి పెట్టిందంట అని అనగానే వెంటనే ప్రభావతి సంతోషపడిపోతుంది, ఆనందపడిపోతుంది. మనోజ్ కోడలు పిల్ల మంచి పని చేసిందిరా అని అంటుంది. ఏంటి మంచి పని చేయటం? తను పార్లర్ అమ్ముకుంటే ఎలా చెప్పు? ఆ పార్లర్ మీదే నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. తను కష్టపడి సంపాదిస్తేనే కదా నేను చేసిన అప్పులన్నీ తీరుతాయి అని అంటాడు. అది కాదురా నాన్న, నా గురించి కోడలకు అర్థమైనట్టుంది. ఓ పక్కన సేటు పీక మీద కూర్చుంటున్నాడు, ఇంటికొచ్చి నిజం చెప్పేస్తానని నన్ను బెదిరిస్తున్నాడు రా. నేను చాలా ఈ విషయంలో సతమతం అవుతున్నాను. కోడలికి ఈ విషయం తెలిసినట్టుంది, అందుకే పార్లర్ అమ్మకానికి పెట్టింది. ఆ డబ్బుని సేటు ముఖం మీద కొట్టాలనే ఇలా చేసినట్టుందిరా అని అంటుంది. ఇంకా తర్వాత రోహిణి ఇంటికి రాగానే మనోజ్ అడుగుతాడు. ఏంటి రోహిణి, ఒక్క మాట నాతో చెప్పలేదు? అమ్మ అంత కష్టపడి నీ చేత ఆ పార్లర్ పెట్టించింది, ఆ పార్లర్ని అమ్మకానికి పెట్టావు, ఒక్క మాట నువ్వు చెప్పాలి కదా మాకు, చెప్పకుండా ఎందుకు ఇలా చేశావు అని అంటూ ఉండగా అప్పుడే బాలు మీనా ఇద్దరు రావడంతో వీళ్ళ మాటలు బాలు చెవిన పడతాయి. ఏంటేంటి, అమ్మ పార్లర్ పెట్టించిందా? ఇంతవరకు ఈ డబ్బు మనోజ్ గారి నెత్తి మీద పెట్టిందేమో అనుకుంటే ఈ డబ్బుని ఈ పార్లర్ అమ్మ నెత్తి మీద పెట్టిందా? ఎంత నమ్మకం. కన్న కొడుకునైనా నా మీద నమ్మకం లేదు, నా తమ్ముడి మీద కూడా నమ్మకం లేదు, కూతురు మీద కూడా నమ్మకం లేదు, కానీ పార్లర్ అమ్మ మీద చాలా నమ్మకం. ఈ పార్లర్ పెట్టించింది ఈ ప్రభావతమ్మ. పొరపాటున ఊరుకోను, తేల్చేస్తాను, తాడో పేడో తేల్చేస్తాను అని చెప్పి ఏంటేంటి, ఏం జరుగుతుంది ఇంట్లో నాకు తెలియాలి, తెలిసే తీరాలి. డబ్బుని ఈ రోహిణి అమ్మకి ఇచ్చావా? ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి ఆ డబ్బుతో బ్యూటీ పార్లర్ పెట్టేంత ఎత్తుకు ఎదిగిపోయావా అమ్మ నువ్వు మహాతల్లివి, నీకు శతకోటి వందనాలు. మా మీద ఎవ్వరి మీద నీకు ఎప్పుడు ఏ నమ్మకం కలగదు, కానీ ఏ మాయ చేసిందో ఈ రోహిణి అమ్మని బాగా నమ్ముతావు. తనని నమ్మి 10 లక్షలు పెట్టి పార్లర్ పెట్టిస్తావా అని అరుస్తూ ఉంటాడు. ఇక ప్రభావతి షాక్ అయిపోతుంది. ఏంటి వీడికి తెలిసిపోయిందా? వీడు వచ్చాడని కూడా చూసుకోకుండా పొరపాటున ఈ మాటలు మేము మాట్లాడుకున్నాము, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఎలా అని అనుకొని ఏముందిలే, ఎన్నాళ్ళు ఈ విషయం మీద భయపడ్డాను, ఇప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నా కోడలు అమ్మకానికి పెట్టింది కదా పార్లరు, ఆ డబ్బుతో ఎలాగో ఇంటి కాగితాలు బయటికి తెచ్చేస్తాను, ఇప్పుడు తెలిసినా ఏమి నష్టం లేదు అని అనుకొని, అవును ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి రోహిణితో పార్లర్ పెట్టించాను. అయితే ఏంటంట, ఇప్పుడు ఆ పార్లర్ అమ్మకానికి పెట్టింది, ఆ వచ్చే డబ్బుతో ఇంటి కాగితాలు తీసుకొచ్చేస్తాను. ఏమైంది, మొన్నటిదాకా ఇంటి కాగితాలు బీరువాలో ఉన్నాయి, ఇప్పుడు సేటు దగ్గర ఉన్నాయి, అంతే తేడా.
వాటినెవరూ ముక్కలుగా కొరుక్కొని ఇక్కడ తినలేదు అని అంటుంది. ఇంతలోపు సత్యం వస్తాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు ప్రభావతి? నాకు చెప్పకుండా ఇంటి కాగితాలు నువ్వు తాకట్టు పెట్టి పార్లర్ పెట్టించావా అని అంటే, అయ్యో అది కాదండి, మీకు చెప్పకూడదని కాదు, అప్పుడు పరిస్థితులు వేరండి అని అంటూ ఉంటుంది. ఇక ఈలోపు బాలు అందుకుంటాడు. నాన్న తేలిపోవాలి, ఇప్పుడే అంతా తేలిపోవాలి. 10 లక్షలు ఖర్చు పెట్టి పార్లర్ అమ్మకి పార్లర్ పెట్టించారు. మీనాకేం పెట్టించారు? ఏం పెట్టించారు? కనీసం కాలి మెట్టెలు కూడా కొనలేదు. మెడలోకి ఒక మంగళ సూత్రం కూడా కొనలేదు ఈ అత్త మహాతల్లి. ఆవిడికి మాత్రం లక్షలకు లక్షలు లేకపోయినా తాకట్టు పెట్టి మరీ ఇచ్చింది. ఊరుకునేదే లేదు. నాన్న వెంటనే 10 లక్షల రూపాయలు మాకు కూడా ఇవ్వమని చెప్పండి. మీనా పేరు మీద నేను కూడా ఏదైనా బిజినెస్ పెడతాను, ఇస్తావా లేదా అని అంటాడు. ఏయ్ బాలు ఆగరా, ఏం మాట్లాడుతున్నావు? రోహిణి అంటే చదువుకుంది, తనకి పార్లర్ మీద పట్టుంది కాబట్టే అప్పో సప్పో చేసి తన చేత పెట్టించాను. మీనాకేం తెలుసని 10 లక్షలు అడుగుతున్నావు? బుద్ధుండే మాట్లాడుతున్నావా? అసలు బుద్ధుండే అడుగుతున్నావా అని. దాని మొహం చూస్తే 10,000 నమ్మకంతో దాని చేతికి ఇవ్వలేను. వాళ్ళతో దొంగల కుటుంబం, అలాంటిది 10 లక్షలు అంటున్నావు. పిచ్చి కానీ ఎక్కిందా? పట్టపగలే తాగేశావా అని అంటుంది ప్రభావతి. అయినా ఇప్పుడు ఎలాగో రోహిణి ఆ డబ్బులు ఇచ్చేస్తుంది, ఇంటి కాగితాలు కూడా వచ్చేస్తాయి, ఇంకేంట్రా నీకు నొప్పి? అమ్మ రోహిణి అంతేనని చెప్పమ్మా, చెప్పమ్మా రోహిణి అని అంటూ ఉంటే, అత్తయ్య కాసేపు ఆగండి అత్తయ్య, పార్లర్ని నేను అమ్మకానికి పెట్టింది ఆ డబ్బులు మీకు ఇవ్వడానికి కాదు అని అంటుంది. అవునా, మరి ఇంకెందుకు పెట్టావు తాకట్టు, మరి ఇంకెందుకు అమ్మకానికి పెట్టావు అని అంటుంది. ఎందుకంటే ఆ డబ్బుని 2 అవుతుంది అని అంటుంది. ఆ డబ్బు 2 ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది, ఏమైనా మాయమంత్రాలు చేస్తున్నావా అని అంటుంది. ఇక ప్రభావతి, లేదత్తయ్య గారు, నా ఫ్రెండు ఓ పెద్ద బిజినెస్ చెప్పింది, ఆ బిజినెస్లో డబ్బులు పెట్టుబడిగా పెడితే ఒక్క రోజులోనే డబ్బులు వచ్చేస్తాయి. అలా కొన్నాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే కొన్ని రోజులకి చాలా డబ్బు సంపాదించవచ్చు. నా ఫ్రెండ్స్ అందరూ అలాగే చేస్తున్నారు, అందుకనే నేను కూడా అలా చేద్దామని నేను అమ్మకానికి పెట్టాను ఆంటీ అని అబద్ధం చెప్తుంది రోహిణి. మనోజు, అవునా రోహిణి, అలాంటి బిజినెస్లు ఉన్నాయా? ఉంటే నాకు కూడా చెప్పచ్చు కదా అని అంటాడు. అదేంటి, నువ్వేమీ ఖాళీగా లేవు కదా, నీకెందుకు చెప్పాలి, అయినా నేను చేస్తున్నాను కదా అని అంటుంది. సరే రోహిణి, చేయి బాగా చేయి, ఆ బిజినెస్లో బాగా డబ్బు సంపాదిస్తే ఇదిగో ఈ బాలుగాడి మొహాన ఆ పాత 40 లక్షలు కూడా కొట్టేయచ్చు అని అనగానే బాలు వచ్చి ఇక మనోజ్ చొక్కా పట్టుకుంటాడు. ఏంట్రా, డబ్బు నా మొహాన కొడతావా? అంత డబ్బు ఉందారా నీ దగ్గర, నీ పెళ్ళాం దగ్గర? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు. ఇప్పటికే మీ ముగ్గురు చాలా ఎక్కువ చేస్తున్నారు. అమ్మ, నువ్వు, పార్లరమ్మ ముగ్గురు చాలా చేస్తున్నారు. పోనీలే కదా, సరేలే అని ఊరుకుంటున్నాను. ఇంకా ఎక్కువ చేస్తున్నారు. ఇంటి కాగితాలు కూడా మింగేశారన్నమాట. ఇంకెందుకురా, ఈ ఇంటిని కూడా మింగేయండి అని అంటాడు. ఇక ప్రభావతి, వదలరా, వదులు, వాడేం తప్పన్నాడురా, తీసుకున్న డబ్బు తిరిగిచ్చేస్తానన్నాడు, అది కూడా తప్పేనా అని అంటే, తిరిగిచ్చేస్తానంటే తప్పు లేదు, మొహం మీద విసిరేస్తానన్నాడు, అది ఖచ్చితంగా తప్పే, వాడి మొహం పగలగొడతాను అని అంటాడు. ఆగరా, ఆగు అని ప్రభావతి ఆపుతుంది. ఇక సత్యం ఇలా అంటాడు, బాలు నువ్వు ఆగరా, నేను మాట్లాడతాను అని చెప్పి, ప్రభా నువ్వు ఎన్నో తప్పులు చేశావు, అన్నిటినీ నేను భరించాను. నిన్ను నమ్మినందుకు నువ్వు ప్రతిసారి నన్ను ఇలా బాధ పెడుతూనే ఉన్నావు. ఈరోజు ఇంటి కాగితాలు కూడా తాకట్టు పెట్టావు, రేపు ఇంటిని కూడా అమ్మవన్న గ్యారంటీ లేదు. కాబట్టే ఇంటి కాగితాలు విడిపించి నా చేతిలో పెట్టేంత వరకు నువ్వు నీ కొడుకుని నీ కోడల్ని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని బాలు ఇక సత్యం అంటాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని